సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. ఆయన సఫలము చేసే దేవుని యొద్ద మనముండి ఎంతో కలవరపడిపోతున్నాం, ఎంతో భయపడిపోతున్నాం, ఎంతో దిగులు పడిపోతున్నాం, ఎంతో చింతపడిపోతున్నాం. కానీ చింత యావత్తు ఆయన మీద వేస్తే మనము చింతించి మూరెడెక్కువ మనము చేసుకోలేం. ఈరోజు నుంచి వాగ్దానం వింటున్నావు, నీ ఉద్దేశం సఫలం అవ్వాలంటే నీవు దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. మరి నీ ఉద్దేశాన్ని ఆయన సఫలం చేస్తాడు. నీ హృదయాలోచన మనిషిని వచ్చి అంటున్నాడు, చక్కని ప్రతిఫలం ఇచ్చేది ఆయన వల్లనే కలుగుతుంది అంటున్నాడు. మన ఉద్దేశాలన్నీ దేవుడు సఫలము చేయాలంటే మనం ఆయన యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. ఆయన యందు మనం నిలిచినట్లయితే మన యందు ఆయన నిలిచి మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఫలిస్తుంది. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తానంటున్నాడు. ఫలించే ప్రతి తీగనే ఆయన మరి ఫలించే ప్రతి తీగ మరి ఇంకెక్కువగా ఫలించాలని ఆలోచన. అలాగూ మనము నిలిచి ఆయనలో నడిచేవారుగా ఉందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. వారికున్న ప్రతి ఒక్క ఆలోచన సఫలము చేయండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నీ ఉద్దేశాలను సఫలము చేస్తానని వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. హృదయ ఆలోచనలు మనిషిని చక్కటి ప్రతిఫలం ఇచ్చేది నీ వలనే కలిగేది. ప్రభువా, నీకు అప్పగించుకునే వారుగా, నీ యందు నిలిచి ఉండేవారుగా ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించి మీరే తోడుగా ఉండి వారి వ్యాధి బాధల్లో, అనారోగ్యాల్లో, నాయన వారు ఉన్న సమస్యల్లో ప్రభువా మీ సహాయాన్ని దయచేయండి. వారి బిడ్డల మధ్య నాయన వారి యజమాని వారందరికీ రక్షణ అనుగ్రహించండి, సహాయం చేయండి. శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి, సహాయం అనుగ్రహించండి. నాయన ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించి తోడుండి నడిపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.